రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇక స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవి గణేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాలల బంద్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫీజులను రియంబర్స్మెంట్లను స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఎత్తివేసే కుట్రను ఆపాలని, డొనేషన్లను తీసుకుంటున్న ఇన్స్టిట్యూట్ కళాశాలను గుర్తించి వాటిని మూసివేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో రాష్ట్ర సచివాలయ ముట్టడికి వెనుకాడుకోమని హెచ్చరించారు. ఈరోజు పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి, అలాగే ఇప్పట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ను ఎత్తివేసే కుట్రను ఆపాలని చెప్పేసి, ఏదైతే దోపిడీకి వ్యవహరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలను గుర్తించి మూసివేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల యజమానులు అప్పుల పాలై ఇవాళ డిగ్రీ కాలేజీలను మూసివేసే పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే విద్యార్థుల పరిస్థితికి వస్తే ఇవాళ అకాడమిక్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతలేదు. ఇకనైనా యజమానుల దృష్టి సారించి, విద్యార్థుల భవిష్యత్తు దృష్టి సారించి, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల దృష్టి సారించి ఈ యొక్క రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని చెప్పేసి, ఏదైతే దోపిడీకి వ్యవహరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలను మూసివేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే ఈ నెల 4న సెక్రటరేట్ ముట్టడి చేస్తా ఉన్నాం. ఈ యొక్క సెక్రటరేట్ ఒకవేళ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మేము సెక్రటరేట్ ముట్టడికి కూడా వెనుకాడబోమని రాష్ట్ర ప్రభుత్వం